స్థానిక ఎన్నికలు రానే వచ్చాయి. వచ్చిన తర్వాత ప్రతి ఊర్లలో ఏకగ్రీవం అనే ఆ యొక్క వాతావరణం కొనసాగుతూ ఉంది. ప్రతి పెద్దలు కూర్చొని మరి ఎవరు నిలబడతారు, ఒక ఊరు నుంచి ఒక 5గురు పోటీ చేయడానికి నిలబడితే అక్కడ ఏకగ్రీవం పెద్ద మనుషులందరూ కలిసి ఏకగ్రీవం చేస్తూ ఉన్నారు. మరి నువ్వు 10 లక్షలు ఇస్తావా, నువ్వు 5 లక్షలు ఇస్తావా అనుకొని ఏకగ్రీవానికి ప్రకటిస్తూ ఉన్నారు. ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి ఎన్నికల కమిషనే కళ్ళగంతు కట్టుకున్నట్టు ఉంది వ్యవహారం. ఇక్కడ ఎవ్వరు ఊహించని విధంగా మొదటిసారి కొన్ని మీకు కార్యక్రమాలు చూపెడతాను. ఏంటంటే ఏకగ్రీవం పేరుతోటి కొన్ని లక్షల రూపాయలు పెట్టడానికి సిద్ధంగా ఉండరు. ఆ వ్యవహారాన్ని ఒక్కసారి చూసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ సర్పంచ్ పదవి వేలం జోరుగా జరుగుతుంది. ఈ సర్పంచ్ పదవి కోసం మిత్రులారా మీరు ఒకటి గమనించాలా. ఒక ఊరిలో ఏ ఊరు మిత్రులారా అంటే అది గద్వాల జిల్లాలో ఒక పదవి కోసం 60 లక్షల రూపాయలు పదవిని కొనుగోలు ప్రయత్నం చేశారట. ఇది ఒకటి. ఇక రెండోది ఏంది, గోర్లాఖాన్ దొడ్డిలో దగ్గర 53 లక్షలు, ఒక్క పదవికి 53 లక్షలు. అదేవిధంగా చింతలకుంటలో 38 లక్షలు. ఎవ్వరు ఊహించని విధంగా ఖమ్మం జిల్లాలో మీరు అసలు ఖమ్మంలో మాత్రం 1 కోటి మిత్రులరా, 1 కోటి రూపాయలు ఏకగ్రీవం చేయడం జరిగింది. 1 కోటి రూపాయలు అంటే పదవుల కోసం వేలం వేస్తూ ఉండరు. కొన్ని ఊర్లలో ఉంటుంది కదా, పెద్ద మనుషులు ఉండడం కన్నా సర్పంచ్ అనే యొక్క పిలుపులో వైబు, ఆ యొక్క హోదా, ఆ యొక్క హుందాతనం వేరు ఉందనుకుంటూ ప్రజలు ఈరోజు ఎంతకైనా డబ్బులు ఇవ్వడానికి పదవుల్ని కొనడానికి సిద్ధమైపోయారు. 1 రూపాయి, 2 రూపాయలు, 10,000, 20,000, లక్ష రూపాయలు కాదు, ఒకటి 60 లక్షల రూపాయలతోటి 53 లక్షలు, 38 లక్షలు, 1 కోటి రూపాయలు. ఇది ప్రజల వైపు తరఫున ఇంత డబ్బులు ఉంటే ప్రభుత్వం ఎంత డిమాండ్ చేసింది మిత్రులారా ఏకగ్రీవం చేయడానికి? ఎవరు? కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే మిత్రులారా, ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఎంత ఏకగ్రీవం చేస్తే 20 లక్షలు విలేజ్ డెవలప్మెంట్కి ఇస్తారట. ఈ విలేజ్ డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 20 లక్షలు ఇస్తా అని చెప్పి ప్రకటించారు. ఇటీవల మనం చూసిన కడియం శ్రీహరి కథ కూడా అదే. ఇక కడియం శ్రీహరి కథ కూడా ఇదే మనం చూసాము. 20 లక్షలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకగ్రీవం చేస్తారో వాళ్ళని 20 లక్షలు ప్లస్ దానిపై నుంచి 10 లక్షలు కూడా ఇస్తానుకుంటా మాట కూడా ఇవ్వడం కూడా జరిగింది. అది కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ వేరే అభ్యర్థి పోటీ చేసే కార్యక్రమాలు ఏది కూడా అవపడతాయి. ఒక సామాన్యుడు వచ్చి పోటీ చేయాలన్నా, కంటెస్ట్ చేయాలన్నా, ఒక మంచి ఎడ్యుకేషన్ గల మనిషి డిగ్రీ చదివి పిహెచ్డి చదివి ఊర్ల కోసం ఏదైనా చేయాలి. మనకు కేసీఆర్ 12,753కు పైగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తే ఈ గ్రామ పంచాయతీలో ఇన్నేసి సర్పంచ్ పదవుల్ని గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ నాయకత్వాన్ని తయారు చేస్తే ఈ నాయకత్వంలో 10 ఏళ్ల పాటు గ్రామాలు ఎట్లా ఉండేటి, ఆ గ్రామాలు ఎలా ఉన్నాయో కూడా మీరు చూస్తూ ఉన్నారు. అయితే ఆ గ్రామ అభివృద్ధిల కోసం కొత్తగా ఎవరైనా ఆశావహులు ఉంటారు కదా, నేను చేయాలని మధ్యవర్తి ఒక 2 లక్షలు పెట్టుకునేటోడు ఉంటాడు, 50,000 పెట్టుకునేటోడు ఉంటాడు, 1,00,000 పెట్టుకునేటోడు ఉంటాడు, 3 లక్షలు పెట్టుకునేటోడు ఉంటాడు, ఇక 5 లక్షల వరకైనా పెట్టుకుంటాడు. దేనికోసం? స్థానిక ఎన్నికల్లో గెలవాలి, నా ఊరి కోసం ఏదైనా అభివృద్ధి చేయాలనే ఆలోచన అంతో కొంత ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తం డబ్బుల వ్యవహారం. డబ్బులు ఎవరికి ఎక్కువ ఉంటే కథం డిక్లేర్ వారు 1 సైడే. పోటీదారులు ఎంతమంది నిలబడ్డా కూడా ఆ ఊరంతా మొత్తం 1 సైడే ఓటింగ్. ఎవరి సైడు? ఏకగ్రీవం చేసిన ఏ మనిషి ఉంటాడో ఆ మనిషే. ఇప్పుడు ఓ గ్రామ పంచాయతీ తరపున మీరు చూడొచ్చు, ఓ గ్రామ పంచాయతీ తరపున ఒక 5గురు కంటెస్ట్ చేసిండు అనుకోండి. ఈ 5గురు కంటెస్ట్ చేస్తే ఒక విలేజ్లో 250 నుంచి ఒక 350 దాకా ఓట్లు ఉన్నాయనుకోండి. ఈ ఓట్లుంటే ఇప్పుడు ఏకగ్రీవం పలికిన మనిషి సురేష్ అనో, అదేవిధంగా ఒక రమేష్ అనో, తర్వాత రవీందర్ అనో, తర్వాత రాజు, తర్వాత వెంకటేష్ అని, వీళ్ళందరూ ఒక 5గురు నిలబడ్డారు అనుకోండి. ఇప్పుడు సురేష్ ఏం చేసిండు? దగ్గర ఈయన 1 కోటి రూపాయలు, ఏంది 1 కోటి రూపాయలు ఏకగ్రీవం కోసం ఈయన ప్రకటిస్తే రమేష్ ఏం చేస్తాడు? ఒక 60 లక్షలు మాత్రమే. ఎంత? ఒక 60 లక్షలు మాత్రమే. ఆ తర్వాత రవీందర్ ఏం చేస్తాడు? నేను 53 లక్షల దాకా ఇచ్చుకుంటాను ఇతను అంటాడు. ఇప్పుడు రాజు ఏమంటాడు? నేను ఓన్లీ 38 లక్షల వరకే చెల్లించుకుంటాను ఒక వ్యక్తి. తర్వాత వెంకటేష్ ఏమంటాడంటే ఇక లాస్ట్కి నేను 20 లక్షల కన్నా ఎక్కువ చెల్లించుకోను అన్నప్పుడు వీళ్ళు ఇంతమంది అభ్యర్థులు నిలబడ్డారు. నిలబడ్డ తర్వాత వీళ్ళ దాంట్లో వీళ్ళు నామినేషన్ వేసేసి మరి ప్రజలను మెప్పించి ఓట్లు వేయించుకునే ప్రయత్నాలు వీళ్ళు చేయరు. ఇక్కడ ఏం చేస్తారంటే వన్ అండ్ ఓన్లీ
ఇప్పుడు ఎవడు ₹1,00,00,000 ఇస్తున్నాడు? సురేష్ ₹1,00,00,000 ఇస్తున్నాడు. చలో అతనే ఇప్పుడు ఏకగ్రీవము, అతనే ఏకగ్రీవం. ఇప్పుడు వీళ్ళు నామినేషన్ వేసిన ఈ ఓటర్లందరూ వీళ్ళకి ఓటేయరు, రవీందర్ కోటేరు, రాజు కోటేరు, వెంకటేష్ కోటేరు. వాళ్ళు ఎవరికి ఇస్తారు? సురేష్ గారికి ₹1,00,00,000 ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఈయన ఏకగ్రీవం. ఆడ ఓట్లు జరిగినా జరగకున్నా ద సర్పంచ్ ఆఫ్ ద విలేజ్ సురేష్ గంతే. ఇక ఈ తీరుగా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఇప్పుడు సెట్ అయింది. అట్లనే స్థానిక ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఒక్కొక్కరు తమ ఎకరా భూమిని అమ్మకంలో పెట్టేస్తూ ఉన్నారు. ఎకరా భూములు, 2 ఎకరాల భూములు, శ్మశాన వాటిక కోసం ఖమ్మంలో 3 ఎకరాల వరకు భూమిని ఏం చేశారు? శ్మశాన వాటికకు 3 ఎకరాల భూమిని రాసిచ్చాడు. ఇక ఇదే జరుగుతూ ఉంది. మొత్తం ఇదే వ్యవహారం జరుగుతూ ఉంది. ఏ ఊర్లలో చూసినా కూడా పదవి కొనుగోలు. నువ్వు ఎంత ఇస్తావు చెప్పు, ఊరువాడ మొత్తం మీకే ఓటేస్తున్నట్టుగా ఏకగ్రీవం ప్రకటిస్తూ ఉన్నారు. అక్కడ ఏ పార్టీలు అవపడతలేవు. వన్ అండ్ ఓన్లీ ఏకగ్రీవం ఎవరు చేస్తారో వాళ్లకు ప్రభుత్వం తరపున 20 లక్షలు, అదేవిధంగా అభ్యర్థి తరపు నుంచి ₹1,00,00,000, 60 లక్షల, 53 లక్షల, లేకుంటే 38 లక్షల, 25 లక్షల, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇదే ట్రెండింగ్ టాపిక్లో సాగుతూ ఉంది. సరే, ఇది అన్నీ పోని దీనిపైన కోర్టు కూడా ఒక మంచి స్పందన ఇవ్వడం కూడా జరిగింది. ఏమని? ఎవరైనా కనుక వేలం పాటలతోటి కానీ బెదిరింపులతోటి కానీ ఏకగ్రీవం చేసే ప్రయత్నాన్ని ఏమైనా చేస్తే, ఎవరైనా కూడా కోర్టుని ఆశ్రయించి ఒక్క ఫిర్యాదు చేస్తే స్థానిక ఎన్నికలు స్టే పడతాయి. ఆ యొక్క ఏకగ్రీవం చేసిన మనిషిని అరెస్టు చేస్తారు. ఎన్నికల కమిషన్ వారిపైన యాక్షన్ కూడా తీసుకుంటుందని ఒక చిన్న వార్త కూడా రావడం జరిగింది. ఫిర్యాదులు వాస్తవం అయితే రద్దే. ఒకవేళ ఇది కనుక నిజమే అయితే, ఈ పైసల కార్యక్రమాలు ఇదంతా నిజమే అయి ఉంటే, ఇప్పుడు దీనిపైన ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఎట్టి పరిస్థితుల అక్కడ అతని పేరు, ఆ ఎన్నిక అక్కడ రద్దయినట్టే అక్కడ వ్యవహారం. అదేవిధంగా పర్యవేక్షక కమిటీలు పరిశీలించాకే ఏకగ్రీవానికి ఆమోదము. సర్పంచ్ ఏకగ్రీవాలపై ఈసీ మార్గదర్శకాలు, పంచాయతీ నామినేషన్లు సురు. ఇప్పుడు నామినేషన్ల కథ పక్కన పెడదాం. ఇప్పుడు నామినేషన్ ఎవరేస్తున్నారు? సరే, ఒకడు ఏకగ్రీవం అయ్యిండు. ఇందులో ఎవరు ఏకగ్రీవం అయ్యారు? సురేష్ అనే వ్యక్తి ఏకగ్రీవం అయ్యిండు. మరి ఏకగ్రీవం అయితే ఏమైంది? ఇక్కడ ఆయనకు మాత్రమే ఓట్లు వేయాలి కదా. ఇప్పుడు ఈసీ అట్లా ప్రకటించలేదు. ఏకగ్రీవం కాదు, క్యాండిడేట్స్ నిలబడాలి. ఎవరు నిలబడుతున్నారు, ఎక్కడ చేస్తున్నారు? ఏకగ్రీవం కనుక క్లారిటీ అయితే మాత్రము ఆ అభ్యర్థిని పూర్తి స్థాయిలో ఓటింగ్ నుంచే క్యాన్సిల్ చేస్తారు. ఏం చేస్తారు? ఈ ఓటింగ్ నుంచే అతన్ని క్యాన్సిల్ చేసేసి అతన్ని ఆ యొక్క నామినేషన్ని రద్దు చేయడం కూడా జరుగుతుంది. అందుకనే నిన్ననే ఎన్నికల కమిషన్ దీనిపైన కూడా క్లారిటీ కూడా ఇచ్చింది. అయినా కూడా ఎవరైనా ఊర్ల నుంచి, ఇప్పుడు కొందరికి ఉంటుంది కదా తక్కువ డబ్బులు ఉన్నోళ్ళు కానీ, లేకుంటే మంచి మనసుతో అభివృద్ధి చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా మనస్ఫూర్తిగా మనస్సాక్షితో ఎవరైనా కంప్లైంట్ ఇవ్వదలుచుకుంటే అక్కడ ఏకగ్రీవం చెల్లదు. అక్కడ అతని పేరుని, అతని ఓటింగ్ని మొత్తం రిజెక్ట్ చేసి పడేస్తారు. అతని నామినేషన్ని రద్దు చేసిస్తారు. ఆ తీరుగా కండిషన్స్ రావడం కూడా జరిగింది. ఎవరైనా ఈ విధమైన కార్యక్రమాలకు చేపడితే మాత్రము వారిపైన యాక్షన్ మాత్రం తప్పదు. ఇది మాత్రం బల్ల గుద్దినట్టుగా చెప్పి పడేసారు. ఇది ప్రజెంట్ జరుగుతున్న పదవుల కొనుగోలు, పదవుల రూకగ్రీవాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి.